హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతోటి నేను మీ ముందుకొచ్చానండి. తెలుగు రుచులు ఛానల్‌లో ఉసిరికాయ పచ్చడి పెట్టుకుందాము. నిల్వ పచ్చడి అనమాట ఇది. 6 మంత్స్ వరకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా నిల్వ ఉంటుంది. ఇది చాలా హెల్తీ కూడా ఇది. ముందుగా ఈ ఉసిరికాయలను వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలండి. ఆ తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే ముందు కాయకి కొంచెం ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అయ్యి లోపల కాయ అంతా మంచి మెత్తగా అవుతుంది. అప్పుడు మనకది కాయ తింటూ ఉంటే చాలా బావుంటుందనమాట. ఉసిరికాయలు చాలా హెల్త్‌కి మంచిదండి. హెయిర్‌కే కాదు మన ఫేషియల్ పెట్టుకోవచ్చు. హెయిర్‌కి చాలా ఉపయోగపడుతుంది. మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది కదండీ ఉసిరికాయ పొడి కూడా. మనం అవి తెచ్చుకొని మన హెయిర్ ప్యాక్‌లో పెట్టుకుంటాము. కానీ వీటిని కూడా ఉసిరికాయలని మనం ముక్కలుగా కట్ చేసుకొని, ఎండలో డ్రై చేసుకొని మనం పొడి చేసి పెట్టుకోవచ్చు. వీటిలికి కొంచెం ఉప్పు, మిరియాల పొడి కలిపేసి ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టుకుంటే, మనం వక్కల్లాగా గూడా తినొచ్చండి. మనం ఇప్పుడు పాలల్లో వేసుకునే వక్కలుంటాయి కదా! ఆ వక్కల్లాగా గానీ మనం తినొచ్చండి. చాలా బావుంటాయి. టేస్టీగా ఉంటాయి. వాటిలిని మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఆయిల్‌లో. ఆ స్టవ్ పైన అది పక్కన పెట్టుకున్నాను. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా స్లోగా ఫ్రై అవ్వాలనమాట. అవి ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతే కలరొస్తుంది కానీ, పచ్చడి మనకు నిలవ ఉండదండి. టేస్టీగా కూడా ఉండదు ఉసిరికాయి. అవి స్లోగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల మన స్టవ్ పైన వేరే గిన్నె పెట్టుకొని, అందుట్లో ఒక 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి. అక్కడ నేను అర కేజీ తీసుకున్నానండి. ఆ క్వాంటిటీకి నేను చెప్తున్నాను. ఈ నిలవ పచ్చడి మెజర్‌మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 2 స్పూన్లు మెంతులు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అవ్వాలండి. అన్నీ స్లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు అందులో ఆవాలు కూడా వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆవాలు ఎక్కువ సేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. అవి చల్లారిన తర్వాత మనం దాంట్లని మిక్సీ చేసుకోవాలి. ఈ లోపల అదే బౌల్‌లోకి మనం ఒక 50 గ్రాముల వరకు చింతపండు తీసుకొని చిక్కటి గుజ్జులాగా తీసుకోవాలి దాన్ని. తెలిసిందే కదండీ! చింతపండు కొంచెం సేపు నానబెట్టుకొని అది చిక్కటి గుజ్జులాగా చేసుకొని అది ఉడకబెట్టుకోవాలి. మీకు చింతపండు గుజ్జు గనక ఇష్టం లేకపోతే మీరు పికిల్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాట్ ఎన్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే చింతపండు గుజ్జుతోటి టేస్ట్ ఎక్కువగా బాగుంటుంది. చాలా ఎక్కువ టేస్టీగా వస్తుంది. నిమ్మరసంతోటి హెల్తీ కదా! మీరు అట్లా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉసిరికాయలు చూసారా మంచిగా ఈవెన్‌గా అన్ని వైపులు ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఎందుకంటే ఒకవైపు ఎర్రగా వచ్చి, ఒకవైపు పచ్చగా ఉంటే బావుండదు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇటు చింతపండు గుజ్జు ఉడుకుతుంది. అటు ఉసిరికాయలు ఫ్రై అవుతూ ఉంటాయండి. శీతాకాలం స్టార్ట్ అయిందంటే మనకి ఉసిరికాయలొస్తాయి కదా! మనకి ఇదంతా గాడ్ గిఫ్ట్ అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మనకు సీజన్ వైస్‌గా ఫ్రూట్స్ చాలా మంచిగా ఇస్తారండి. ఎందుకంటే చలికాలంలో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కోల్డ్ గాని ఇవన్నీ ఏమి లేకుండా ఉసిరికాయ తినటం వల్ల సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది మనకి. అది చాలా ఉపయోగపడుతుంది ఈ టైంలో మనకి హెల్త్ కోసం. అందుకోసమని ఈ టైంలో మంచిగా మనం కార్తీక మాసం గూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఉసిరికాయతోటి దీపాలు పెట్టుకుంటారు. ఉసిరి చెట్ల కింద ఎళ్లి భోజనాలు కూడా చేస్తారండి. కార్తీక మాసం భోజనాలని చెప్పి. అంత ప్రత్యేకమైన ఉసిరికాయలతోటి మనం ఈరోజు పికిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది 6, 7 మంత్స్ వరకు కూడా కలర్ కూడా పోదండి. చాలా టేస్టీగా చాలా బావుంటుంది. మనం మెజర్‌మెంట్స్ అనేది కరెక్ట్‌గా చూసుకుంటే మనకి టేస్ట్ ఏమాత్రం పాడవదండి. ఇప్పుడు మనం అందుట్లోకి ఒక గిన్నె తీసుకొని ముందుగా మనం కారం ప్రిపేర్ చేసుకుందామండి. ఇందుట్లోకి నేను దాదాపుగా 150 గ్రామ్స్ వరకు కారం వేసుకుంటున్నానండి. అంటే ఒక గ్లాస్ తీసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. ఆ తర్వాత అందుట్లోకి ఒక గ్లాస్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అంటే ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువగా మనకి కారం ఉండాలనమాట. ఏదైనా ఒక క్వాంటిటీ తీసుకున్నప్పుడు కారం దానికి ముప్పావు వంతు సాల్ట్ వేసుకోవాలండి. పావు వంతు తగ్గించేసుకోవాలి. ఆ తర్వాత అందుట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! మెంతి పొడి, ఆవాల పొడి అది కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఎల్లుల్లిపాయలు తీసుకొని వాటిల్ని మొత్తం ఒలుచుకొని శుభ్రంగా తర్వాత కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఇది మిక్సీలో వెతుకొని మెత్తటి పేస్ట్‌లాగా కోసుకోకూడదు. ఇట్లా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటేనే అవి నూనెలో ఊరుతాయి మంచిగా. మనం తింటూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వెల్లుల్లిపాయలు కూడా చాలా మంచిదండి. వెల్లుల్లిపాయ గురించి నేను మంచి హెల్త్ టిప్ చెప్తానిప్పుడు మీకోసం. వెల్లుల్లిపాయల్ని మనం మంచిగా క్రష్ చేసుకొని, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో మరగబెట్టుకొని తాగుతూ ఉంటే, మనకి నిద్రలేమి సమస్య నుంచి చాలా ఉపశమనం వస్తుందండి. ఇంతే కాదు మనకి మైగ్రేన్ తలనొప్పి గనక ఉంటే, మైగ్రేన్ తలనొప్పి కూడా పోతుందండి వెల్లుల్లిపాయ మనం తినటం వల్ల. పాలల్లో మరిగించుకొని తాగటం వల్ల మైగ్రేన్ తలనొప్పనేది పూర్తిగా తగ్గిపోతుందండి. స్లోగా తగ్గిపోతుంది. కంటిన్యూ చేయాలి కాపోతే కొన్ని రోజులు. ఏ రిజల్ట్ అయినా ఒక్క రోజుతోటి రాదు కదండీ!
హార్ట్‌కి గూడా చాలా మంచిది వెల్లుల్లిపాయలు. ఇందుట్లో మనం పచ్చియే వేస్తున్నామండి. ఎటువంటి ఫ్రై చేయలేదు కాబట్టి నిర్మొహమాటంగా హ్యాపీగా తినేయొచ్చు. ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా ఈ కారం మిశ్రమంలో వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ మెజర్‌మెంట్స్ తోటి గనక చేసుకుంటే మీరు చాలా హ్యాపీగా మంచి సువాసనతోటి హ్యాపీగా చట్నీని ఎంజాయ్ చేస్తారు. ఉసిరికాయతోటి ఇంకా స్వీట్ మురబ్బా కూడా చేస్తారండి. చాలా మంచిది. హెల్త్‌కి చాలా బావుంటుంది. అది కూడా నేను చూపిస్తాను మీకు రెసిపీని. అయితే నేను ముందుగా మనందరికీ ఫేవరెట్ అనేది ఎప్పుడైనా స్పైసీనే ఉంటుంది కదా! ఆంధ్ర వాళ్ళకి గానీ, తెలంగాణ వాళ్ళకి కానీ, తెలుగు వాళ్ళకి ఎవరికైనా పచ్చళ్ళంటే ఇష్టం ఉంటుంది కదా! అందుకోసమని పచ్చడి రెసిపీనే ఫస్ట్ ప్రిఫర్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా ఈ కారం మిశ్రమంలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉసిరికాయని మీరు చూసారు కదండీ! చేత్తో నొక్కేస్తే మంచిగా మెత్తగా అయిపోయింది. ఈ విధంగా ఉండాలి. ఇది ఒక 3 డేస్ తర్వాత మనం తినటానికి చాలా బావుంటుందండి. అప్పటికప్పుడే తినటానికి బావుండదు. అందుట్లోకి ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. నేను పల్లి ఆయిలే వేసుకుంటున్నానండి. ఎప్పుడైనా పచ్చళ్ళకి మనం పల్లి నూనె వేసుకుంటేనే చాలా సువాసనొస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనం ఏదైనా సన్‌ఫ్లవర్ ఆయిల్స్ కంటే కూడా పల్లి నూనె ప్రిఫర్ చేయండి. ఇది మొత్తం ఇప్పటికిప్పుడే కంటే 3 డేస్ తర్వాత మనకి కాయలన్నీ ఊరి టేస్టీగా ఉండటమే కాకుండా ఆయిల్ పైకి తేలి చాలా డెలీషియస్‌గా కనిపిస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ విజిట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.